పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాటని చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయాన్ని తీయాలని కోరుతూ ఉన్నాను. 23వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్ల పడును. దేవుడి లేఖనాల్లోంచి మాట్లాడుతున్నందుకై రెండు చేతులు పైకెత్తి అందరూ కూడా అల్లల్లాడిస్తూ స్తోత్రం 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 అనండి. అందరూ కళ్ళు మూసుకొని స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ఒక్కసారి అందరూ కూడా ఆయన కొద్ది నిమిషాలు మాట్లాడినా చాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ మహిమ మహిమ. Yes, 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 yes. We love you, Jesus. We love you, Jesus. We love you, Jesus. We love you, Jesus. Hallelujah. Hallelujah. చేతులెత్తి అందరం హల్లెలూయా. ఒక్క నిమిషం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. 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 ఆమేన్. నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితిని. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. భూమిని ఆకాశమును సృష్టించిన మా తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నీకు వందనాలు. యేసు రక్తంతో నీ కృపాసనం చేరాము నాయన. ఈ చల్లపూట మాకు ఇచ్చిన ఈ యొక్క విశేషమైన మనోహర ఉపవాస సిద్ధపాటు పండుగలలో కూడికలలో చివరి దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. గడిచిన దినాలు నీ సేవకులు మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ కొద్ది నిమిషాలు మీరు స్వేచ్ఛగా కదలాడండి. నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి. నేను మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక, నీ వాక్యమే బయలుపరచబడును గాక. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నామయ్యా. దోతల పరిచర్య కోరుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సకల ఆటంకాలు అభ్యంతరాలు ప్రతి చీకటి కార్యాలు యేసు క్రీస్తు నామములో లయమగును గాక. ఈ పరిచర్య మీద సేవకుల మీద ఏలుబడి చేస్తున్న దురాత్మ అధికారాలు యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి శాపం విరిచివేయబడును గాక. పరిశుద్ధాత్మ మీరే కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. మీరే ఆత్మకార్యాన్ని జరిగించమని నాయన మా ప్రాణాత్మ శరీరాలు స్వాధీనపరచుకోండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావంలో మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమున మీ బుద్ధి వాక్య ఆత్మతో జ్ఞాన వాక్య ఆత్మతో మాట్లాడి ప్రత్యక్షత గల ఆత్మనిచ్చి మీరు నడిపించి మహిమ పొందమని యేసయ్య నామమున సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ పరిచర్యకు నన్ను ఆహ్వానించిన దైవజనులు
తండ్రి సమానులు మరి మార్కయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, వేదిక దగ్గర ఉన్న దైవజనులకి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సహోదరులకి మీ అందరికి కూడా యేసయ్య పేరిట వందనాలు, బయట ఉన్న వారికి నా వందనాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ ఆలకించండి. ఇర్మియా ప్రవక్తలో నుంచి దేవుని ఆత్మ ప్రశ్నిస్తున్న ఒక ప్రత్యేకమైన మాటని ఈ చల్లపూట మనం ధ్యానం చేద్దాం. నేను నమ్ముతున్నాను, మనం వచ్చిన స్థితిలో మనం వెళ్ళాం. మన ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేనండి. హల్లెలూయా. ఇక్కడ ప్రశ్నలు ఆలకించండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? హల్లెలూయా. కూషు దేశస్థుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్రికాకి సంబంధించిన ఆఫ్రికా దేశస్థులు అన్నమాట. తన యొక్క చర్మమును మార్చుకొనగలడా అంటే బాగా కారు నలుపు ఉంటారండి, మసి ఉంటుంది చూసారా? మసి కంటే ఘోరంగా కూషు దేశస్థులు చాలా నల్లగా ఉంటారు. భారతదేశంలో అంత నలుపు ఉండదు, కానీ కొంచెం చామంచాయిగా ఉంటారు. కానీ దేవుని ఆత్మ లేఖనాల్లోంచి ప్రశ్నిస్తున్న మాట ఏంటో తెలుసా? కూషు దేశస్థుడు తన చర్మము మార్చుకొనగలడా అని. చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఒకవేళ మార్చుకొనగలిగితే కీడు చెయ్యుటకు అలవాటు పడిన మీరు కూడా మేలు చేయ వల్ల పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పండి, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? మార్చుకోలేడు. చిరుతుపులి తన మచ్చలు మార్చుకోగలదా? మార్చుకోలేదు. అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటున్నాడు, మీరు కూడా కీడు చేయటం మాని మేలు చేయటం మీ వల్ల కాదు అన్నట్టు మాట్లాడాడు. కానీ నేను ప్రకటిస్తున్నాను, యేసు క్రీస్తు మన కొరకు సిలువలో మరణించి రక్తము కార్చిన ఆ పరిచర్య ద్వారా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ప్రతి మానవుడు కీడు చేయుట మాని మేలు చేసేవాడిగా మార్చబడగలడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. ఆమెన్. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా, ఆయన తిరిగి లేచుట ద్వారా ఒక మానవుడు ఖచ్చితంగా తన స్వభావములో మార్పుని తెచ్చుకొనగలడు. ఖచ్చితంగా ఒక మనిషి తన స్వభావంలో మార్పు పొందగలడు. అందులో నో డౌట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు దేవుడు మన కొరకు మార్గాలు సిద్ధపరిచాడు. మనకు కొన్ని విధానాలు దేవుడు సిద్ధపరిచాడు. ఆ మార్గాలలో మనం నడిచినప్పుడు, ఆ విధానాల్లో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము కూడా మేలు చేసే వారిగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఆత్మ సంబంధంగా మేలు చేసేవారిగా మనకి కృప దొరుకుతుంది. మనం కూడా ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే కృపలో మనము కూడా సాగగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. బైబిల్ గ్రంథంలో ఒక విలువైన మాటను మీ ముందుకు తీసుకొని వస్తాను. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం మార్చబడగలమా లేదా. ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కోరుకున్న మార్పు, దేవుడు కోరుకున్న రూపాంతరం, దేవుడు కోరుకున్న ఓ ప్రత్యేకత ఆ మనిషిలో రావాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరగాలి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వాక్యాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు
క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. తగ్గించండి అయ్యా, తగ్గించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం సౌండ్ తగ్గించండి. దేవునికి స్తోత్రం. అందరూ ఈ మాట చెప్పండి. పితృపారంపర్యమైన, అందరూ అనాలి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన. అందరు చూడండి ఇటు. అమ్మా, పితృ అంటే తండ్రుల పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టునట్లుగా, తాతల తండ్రుల నుంచి వస్తున్న ఓ వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టునట్లుగా. తండ్రుల నుంచి వస్తున్న, అది తాతల తండ్రుల పితరుల 4 తరాలు అవ్వచ్చు, 10 తరాలు అవ్వచ్చు, 100 తరాలు అవ్వచ్చు, అప్పటి నుంచి వస్తున్న మీ వ్యర్థ ప్రవర్తన. ఇప్పుడు ఆలకించండి. ఒక వ్యక్తి ప్రవర్తన చెడ్డదా మంచిదా అని దేనిని బట్టి ఆధారపడి ఉంటుందంటే, ఆ వ్యక్తి యొక్క తండ్రుల లైన్ నుంచి మనం చూసుకుంటూ వస్తే, వారి తాతల తండ్రుల పితరుల నుంచి ఏ స్వభావం పిల్లలలోనికి వస్తూ ఉందో దానిని బట్టే ఒక మనిషి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి చాలా కఠినమైన వాడు అనుకోండి, చాలా కఠినమైన వ్యక్తి అనుకోండి, కోపం కలిగినోడు అనుకోండి, చాలా కోపిష్టి వాడు అనుకోండి, అమ్మా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి తాతల తండ్రుల పితరుల నుంచి వచ్చిన ఒక స్వభావం. ఆ స్వభావం అనేది ఆ మనిషిలో పనిచేస్తున్నప్పుడు, ఆ మనిషిలో క్రియ చేస్తున్నప్పుడు, వినాలి నాన్న, వినండి, హల్లెలూయా. అది మనిషిలో పని చేస్తున్నప్పుడు మనిషికి ఏముంటుందంటే ఆలోచన, నేను మంచిగానే బతుకుదాం, నేను మంచిగానే జీవిద్దాం, నేను నమ్మకంగానే బ్రతుకుదాం అని ఆశపడతారు. కానీ వారు కోరుకున్నట్లుగా, వారు చెయ్యాలనుకున్న మేలు చెయ్యకుండా, చెయ్యకూడదు అనుకున్న కీడే చేయుటకు వారు బలవంత పెట్టబడతారు లోపల. కారణం ఏమిటి అంటే, పితృపారంపర్యమైన ఓ వ్యర్థ ప్రవర్తన వారిలోకి ప్రవేశించటం వలన, ఆ వ్యర్థ ప్రవర్తన బట్టి వారు ప్రవర్తించే తీరు వలన వారు సమాజంలో ఒక చెడ్డ పేరుని, సమాజంలో సాక్ష్యాన్ని కోల్పోవటం, దేవుణ్ణి మహింపరచలేకపోవటం, దేవునికి ఘనత తెచ్చేటట్లు బ్రతకకపోవటం. కానీ మనసులోనేమో ఆశ దేవుని కోసం బ్రతకాలని, ఆత్మలోనేమో హృదయంలో ఆశ దేవుణ్ణి సంతోషపెట్టాలని. కానీ క్రియల్లోకి వచ్చేసరికి వారి వ్యర్థ ప్రవర్తన వారి లోపల నుండి పని చేయటం వలన వారు ఎంత ప్రయత్నం చేసినా మంచిగా ప్రవర్తించటం అనేది వారి వల్ల కాదు. అందుకే పరిశుద్ధాత్మ అన్నమాట, కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకోగలడా? అది లోపల నుంచి వచ్చినటువంటి ఈ పైన చర్మం నల్లగా మార్చబడింది అంటే కారణం, లేక నల్లగా అతను పుట్టాడు అంటే కారణం, అది లోపల రక్తములో, లోపల వంశ పారంపర్యములో, లోపల తన రక్తములో పనిచేస్తున్న కణములను బట్టే వారు అలా ప్రవర్తించలేక ఆ రూపం, ఆ రంగు వచ్చింది. చిరుతపులికి మచ్చలు ఎందుకు వచ్చినాయి? దాని యొక్క రక్తములో ఉన్న స్వభావాన్ని బట్టి చిరుతపులికి మచ్చలు వచ్చినాయి. ఆ మచ్చల్ని ఇలా చెరిపితే పోయే కాదు. అది ఎక్కడి నుంచి పుట్టింది? రక్తంలోంచి పుట్టింది. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అది రక్తములోంచి వచ్చింది, స్వభావంలో నుంచి వచ్చింది. చాలా మంది యేసు ప్రభుని నమ్మారు, విశ్వసించారు, రక్షణ పొందారు, బాప్తిజం పొందారు, ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ వారి ఆత్మీయ జీవితాల్లో కొన్ని బలహీనతలు, కొన్ని స్వభావాలు, కొన్ని లోపాలు వారి జీవితంలో కనపడుతూనే ఉంటాయి. అసూయో, ద్వేషమో, పగో, కోపమో, క్రోధమో, లేకపోతే కొంతమందికి శరీర కోరికలో, శరీరాశలో, వ్యభిచారమో, అక్రమమో, అక్రమ సంబంధాలో ఏదో ఒకటి వారి జీవితంలో బలవంత పెడుతూ ఉన్నప్పుడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నానుగా, నేను రక్షణ పొందానుగా, నేను బాప్తిస్మం పొందానుగా, నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నానుగా, మరి నాకెందుకు ఈ ఆలోచన, నాకెందుకు ఈ స్వభావం, నాలో ఎందుకు ఈ ఆలోచన కలుగుతుంది, నాకెందుకు ఈ బలహీనత వస్తుంది, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా
అని ఒక వ్యక్తి తనలో తాను తన బలహీనత బయటపడినప్పుడు కనపడినప్పుడు చాలా బాధపడిపోతా, నేను ప్రార్థన చేసుకుంటా కదా, నాకు వద్దనుకున్నాను కదా, వద్దనుకున్న మళ్ళీ నాకెందుకు ఈ ఆలోచన కలుగుతుంది, ఈ స్వభావం నాకు ఎందుకు వస్తుంది, ఈ బుద్ధి నాలో ఎందుకు పనిచేస్తుంది అని ఒక వ్యక్తి చాలా వేదన పడతా ఉంటారు, దుఃఖపడతా ఉంటారు. నమ్మకంగా ఉందాం అనుకుంటున్నాను రా, ఉండలేకపోతున్నా. పడకూడదు అనుకుంటున్నాను రా, పడుతున్నాను. అలా కొట్టకూడదు అనుకుంటున్నాను రా, కొట్టేస్తున్నాను. నేను ఇలా చూడకూడదు అనుకుంటున్నాను రా, చూసేస్తున్నాను. ఇది తినకూడదు అనుకుంటున్నాను రా, నేను తినేస్తున్నాను. ఇలా ఉండకూడదు అనుకుంటున్నాను, నేను ఉంటున్నాను. ఎందుకు నాకు ఈ పరిస్థితి? చాలా మంది ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ పోరాటం వలన రక్షణ తృప్తికరంగా లేదు. యేసు ప్రభువును బట్టి వారు సంతోషంగా లేరు. యేసు ప్రభువును బట్టి వారు తృప్తిగా బ్రతకలేకపోతున్నారు. అందుకే కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? ఒకవేళ మార్చుకోగలిగితే కీడు చేయుట మీరు మాని మేలు చేయుట కూడా మీ వల్ల పడిద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక మనిషి తన స్వభావములో తన ప్రవర్తనలో కీడు చేయటానికి అలవాటు పడిపోయాడు. అతడు మేలు చేయుట అతని వల్ల కావట్లా, మేలు చేయుట అతని వల్ల జరగని పనిగా ఉంది. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాటను చదవండి. రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయంలో 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనని కోరిక, మేలైనది చెయ్యవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక నేను చెయ్యకూడదు అనుకుంటున్నా కీడే చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాను. 24వ వచనం చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్. పౌలు కూడా ఏమంటున్నాడో తెలుసా? మేలు చెయ్యాలన్న కోరిక నాకుంది కానీ కీడే నేను చేస్తున్నాను అంటూ ఇట్టి మరణమునకు, అమ్మా నా వైపు చూడాలి, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అమ్మా, కొంతమందిని మీరు క్షమించాలి అనుకుంటారు, క్షమించగలుగుతారా? మాట్లాడలా. ఎవరి మీదో కోపపడకూడదు అని 10 రోజులు ప్రయత్నం చేస్తారు, 11వ రోజు ఏమవుద్ది? మాట్లాడండి. రైట్. ఫలాంది నేను ఏమి చూడకూడదు అనుకుంటారు, ఓ నెల రోజులకో 15 రోజులకో మరలా అటు ఏమైపోతుంటది? చూసే పరిస్థితులు ఏర్పడతాయి. అందరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తుఫాన్తో మొదలైంది కాబట్టి తుఫాన్ సాగుతానే ఉంటుంది. ఎక్కనేవాడు సాతాను గడు, మైండ్లోకి వెళ్ళనేవాడు, మైండ్లోకి ఎక్కనేవాడు. తుఫాన్ కదా ఇది. మా అయ్యగారు ఏమో మరి తుఫాన్లు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం వినండి జాగ్రత్తగా. దేవునికే మహిమ. విజయవాడలో 3 చోట్ల ఆగిపోయాను. 3 చోట్ల ఆగిపోయి ట్రాఫిక్ కదలక జరగక, ఎక్కడికి వచ్చిన తర్వాత ఏమో నేను పాంప్లెట్లో కొండపల్లి అని చదివాను కానీ కమ్యూనిటీ హాల్ అని చదవాలా. కొండపల్లి అని చదివా, కమ్యూనిటీ హాల్ చదవాలా నేను. ఎప్పుడో చర్చ అది ఏజీపీహెచ్ అనేది ఉంటుందిగా, అది కనపడితే ఇదేలే అనుకున్నా. ఒక్కసారి ఇలాగొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడరా ఈ సందు మారిపోయిందా, అసలు ఏంటి ఇల్లు మారిపోయిందా, ఆ సిలువు కనపడుతుంది, మనుషులు కనపట్లా, ఏ బైకులు కనపట్లా. ఏంటి అని అడిగితే అక్కడ కుర్రోడు నిలబడ్డాడు, మీ రోడ్లో ఒకడు నిలబడి అన్నాడు, ఆ పైన జరుగుతుంది కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది అన్నాడు. పాంప్లెట్ చూస్తే కమ్యూనిటీ హాల్ అని ఉంది. తుఫానే. వెళ్ళిపోయాను, వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగాం, ఇటు కారుని మళ్ళీ ఇటు తిప్పాం, ఆ తర్వాత ఇటు పైకి వచ్చాం.
కొంచెం సైతాన్ గాడి యొక్క ప్రభావం చాలా అధికంగా పనిచేస్తూ ఉంది. దేవుడు ఒక విలువైన ఒక 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 బలమైన ప్రార్థన ద్వారా ఈ శోధన మీద దేవుడు జయమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. మీరు ప్రభు సన్నిధిలో ఈ కోటాల తర్వాత మీరు బాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య మీద దుష్టుని యొక్క క్రియ, మనుషుల మీద జరుగుతున్న దుష్టుని క్రియ లయపరచబడాలి. అది లయమైపోవాలి. దేవునికి స్తోత్రం. మంచిది. మేలు చెయ్యుట నా వల్ల కావట్లేదు, కీడే చేస్తున్నాను, కానీ నా మనస్సు నా హృదయం ఏమో మేలు చెయ్యాలని, నమ్మకంగా బతకాలని, కానీ నేను బ్రతకలేకపోతున్నాను. కారణం ఏమిటి అంటే పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఓ మనిషిలోనికి వచ్చేసింది. ఓ మనిషి రక్తములోనికి, ఒక మనిషి వంశ పారంపర్య కణాల్లోనికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాతలు, అమ్మా ముద్దుల తాతలు అనండి ఒకసారి, ముద్దుల తాతలు అనండి ఒకసారి. ఏం తీసుకొచ్చారు, ఏమిచ్చారు? ముద్దుల తాతలు ఏమిచ్చారు? బుద్ధులు. ముద్దుల తాతలు ఏమిచ్చారు? జబ్బులు. ముద్దుల తాతలు ఏమిచ్చారు? డబ్బులు. బుద్ధులు ఇచ్చారు, జబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. డబ్బులంటే ఆస్తి, తాతగారు ఇచ్చిన ఆస్తి డబ్బులు, సంతోషమే. కానీ వాటితో పాటు ఈ తాతల తండ్రుల పితరుల 4 తరాల 10 తరాల 100 తరాల ఈ తాతల నుంచి ఏమొచ్చిందంటే బుద్ధులు కూడా వచ్చినాయి మనిషిలోనికి. ఆ బుద్ధులు పిల్లలు ఎదిగినప్పుడు, వాళ్ళు బయటపడినప్పుడు ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతుంటాయి. ఆ తల్లిదండ్రులకి వేదన కలుగుతూ ఉంటుంది. ఏంట్రా నా పిల్లల బుద్ధి, ఏంట్రా వీళ్ళ బుద్ధి, నా కుమార్తె బుద్ధి ఏమిటి, మా ఇంట వంట లేదు కదా, నా కుమారుడు బుద్ధి ఏంటి, నా ఇంట వంట లేదు కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటాం. చాలామంది నా భర్త మారాలి, నా భర్త మారాలి, భర్త మారాలి. అతడు మార్చబడాలి అంటే, అతనికి ఒక విడుదల కలగాలి అంటే, కుమారులైనా భర్తలైనా భార్యలైనా పిల్లలైనా మనమే అయినా మార్పు చెందాలి అంటే అసలు ముందు దాని వేరు ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూడాలి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలోకి పాపం అనేది 3 రకాలుగా ప్రవేశించింది, లేక 3 రకాలుగా ఉంది. అమ్మా, ఒకటి ఆదాము నుంచి జరుగుతున్నటువంటి, ఆదాము చేసిన పాపం మనిషి మీద ఏలుబడి చేస్తుంది. రెండవది మన తండ్రులు తాతలు చేసిన పాపం మన మీద ఏలుబడి చేస్తుంది, మన రక్తములో ఉంది. మన కణాలు, వంశ పారంపర్య కణాల్లో లోపల ఉండి ఆ మనిషిని ఒత్తిడి చేయటం వలన ఆ మనిషి తప్పిదం, వ్యర్థ ప్రవర్తన అతని జీవితంలో కనపడుతుంది. మూడవది తన క్రియలలో అతడు చేసే పాపాన్ని బట్టి, తన సొంతగా చేసే క్రియల పాపం బట్టి ఆ వ్యక్తి జీవితంలో ఆ పాపాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి మార్చబడి పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, సంపూర్ణంగా విమోచించబడి, విమోచన ఆ వ్యక్తి జీవితంలో జరగాలి అంటే నా వైపు చూడండి, ఇంపార్టెంట్గా జరగాల్సిన పని ఏంటో తెలుసా? ఆ వ్యర్థ ప్రవర్తన నుంచి మనిషి విడిపించబడాలి అంటే అతడు నిర్దోషమైన, నిష్కలంకమైన యేసు రక్తముతో అతడు కడగబడాలి. చప్పట్ల కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 మరొకసారి చదవండి. పేతురు మొదటి పత్రిక 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ తల్లులారా, నా వైపు చూడండి. మీరందరూ యేసు ప్రభు యొక్క ప్రేమ చేత మీ పాపాలు క్షమించబడినవా, లేక మీరు పాప క్షమాపణతో పాటు యేసు రక్తము చేత మీరు కడగబడ్డారా? హల్లెలూయా. క్రైస్తవుల్లో 90% మంది బాప్తిస్మం మాత్రమే పొందారు.
పాప క్షమాపణ మాత్రమే పొందారు. కానీ చాలామంది ఆ పాప విమోచన కొరకు యేసు రక్తముతో కడగబడిన పరిచర్య పూర్తవ్వలేదు గనుక వారి ఆత్మీయ జీవితంలో బాప్తిజం పొందిన 6 నెలలకో 10 నెలలకో సంవత్సరానికో మరలా ఆ పాపపు బుద్ధి పైకి లేచి బతికి ఆ మనిషిని మరలా అపవిత్రపరుస్తున్న కార్యాలు ఈ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది? క్రైస్తవులంటే చాలామంది సమాజానికి చిన్న చూపు ఉంది. బయట మనం చూస్తే వీళ్ళు అసలు వీళ్ళల్లోనే మార్పు రాలేదురా, మనం ఎక్కడ నమ్ముకుంటామా యేసయ్యని అంటే ఒక నిరీక్షణ అనేది మనలో నుంచి కనపడట్ల ప్రపంచానికి. ఇదిగో వీళ్ళు పరిశుద్ధపరచబడ్డారు, వీళ్ళు నీతిమంతులు అయ్యారు, వీళ్ళు దేవుని బిడ్డలు అయిపోయారు, వీళ్ళు అచ్చం దేవునిలా బ్రతుకుతున్నారులా అనే ఒక నిరీక్షణ మనల్ని చూసి కలిగితే వారిలో కలుగుతుంది. వారు అప్పుడు అంటారు, మాకు కావాలి యేసయ్య, మాకు కావాలి యేసయ్య, మాకు కావాలి దేవుడు అని చెప్పగలుగుతారు. కానీ వాళ్ళు అలా అడగలేకపోవటానికి కారణం ఏమిటంటే మనలో పరిశుద్ధత అనేది సంపూర్ణంగా కనపడకపోవటం చేత, ఆ పరిపూర్ణత అనేది సంపూర్ణంగా కనపడకపోవటం చేత సమాజానికి నిరీక్షణ కలగట్లా. నేను ప్రకటిస్తున్నాను, ఈ కోడికల తర్వాత, ఇంత శ్రమలతో ఇంత పోరాటాలతో జరుగుతున్న ఈ కోడికల తర్వాత మీ ద్వారా సమాజం రక్షణలోనికి రాబోతున్నారు. చప్పట్లు కొడుతూ మీ ద్వారా ఒక నిరీక్షణ కలగబోతుంది. హల్లెలూయా. అమ్మా, అది నీ నోటి మాట ద్వారా కాదు, నీ ప్రవర్తనలో కనపడే పరిశుద్ధత, నీ ప్రవర్తనలో కనపడే ఒక మార్పు, నీ మాటలో, చూపులో, ఆలోచనలో, నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో, నీ స్వభావంలో దేవుడు చూపించబోతున్న ఓ ప్రత్యేకమైన పరిశుద్ధత, ప్రత్యేకమైన ఒక ప్రేమ, క్షమాపణ, నీ ప్రవర్తనయే సమాజాన్ని యేసు దగ్గరికి తీసుకొని వచ్చేటట్లుగా, నీ ప్రవర్తనయే ప్రజలని యేసు దగ్గరికి నడిపించేటట్లుగా దేవుడు నీలో తన రక్తము ద్వారా కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకో మారు చెప్పండి. హల్లెలూయా. మీ కుడి చేయి పైకి ఎత్తండి, అందరూ కుడి చేయి పైకి ఎత్తండి. యేసు క్రీస్తు నామములో సంపూర్ణ పరిశుద్ధత, విమోచన యేసు రక్తము ద్వారా మీలో కలుగును గాక. చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకోండి. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తము మనలో ఎంతగా పనిచేస్తే, అమ్మా, యేసు రక్తము ఎంతగా పనిచేస్తే, యేసు రక్తము యొక్క పరిచర్య ఎంతగా జరిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ విమోచన, ఈ విడుదల కలుగుతుంది అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నా వైపు చూస్తారా? మీకు యేసు రక్తం గురించి తెలుసు అమ్మా, మీకు యేసు రక్తం గురించి తెలుసు. నెంబర్ 2, మీరు యేసు రక్తం మీద పాటలు పాడతారు. నెంబర్ 3, మీరు యేసు రక్తం గురించి ప్రసంగాలు విన్నారు. నెంబర్ 4, యేసు రక్తం ఎంత విలువైనదో మీకు తెలుసు. నెల నెల బల్లారాధనలో కూడా మీరు చెయ్యేస్తుంటారు, యేసు రక్తాన్ని త్రాగుతూ ఉంటారు, లేక విశ్వాసంతో ఆ ద్రాక్షరసాన్ని యేసయ్య రక్తంగా తీసుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవుల్లో జరిగింది ఏంటో తెలుసా? యేసు రక్తం తెలుసు, యేసు రక్తం గురించి పాటలు తెలుసు, యేసు రక్తాన్ని నెల నెల ప్రభు బల్లారాధనలో స్వీకరిస్తూ ఉన్నారు. కానీ యేసు రక్తముతో కడగబడుట పూర్తవల. బాగా ఆలకించాలి జాగ్రత్తగా. యేసు రక్తం, ప్రభు నా పాపాలు క్షమించేసి నీ రక్తంతో కడుగు, రక్తంతో కడుగు అని బాప్తిజం పొందుతావా? పొందుతా. యేసు రక్తం కడగబడతావా? కడగబడతా. బాప్తిజం పొందేసాం, లేచాం, కడగబడిపోయాం. అసలు నువ్వు కడగబడిపోయావు, నీకు ఎలా తెలిసింది? అసలు యేసు రక్తముతో ఎప్పుడు కడగబడతారు? యేసు రక్తము ఎప్పుడు మనల్ని పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని విమోచించే ఆ ప్రాసెస్ ఏమిటి? మందిరానికి వచ్చి వెళ్ళిపోతే యేసు రక్తంతో కడుగుతాడా? ఓ పాట పాడితే యేసయ్య తన రక్తంతో కడుగుతాడా? యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అంటే యేసయ్య రక్తంతో కడుగుతాడా? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటే యేసయ్య తన రక్తంతో కడుగుతాడా? కాదు, కానే కాదు. పోనీ ఊహించుకుంటే యేసు రక్తంతో రోజు ప్రార్థన చేసుకునేప్పుడు యేసయ్య నీ రక్తంతో కడుగు, యేసయ్య నీ రక్తంతో కడుగు అంటే కడుగుతాడా? కాదు. మరి బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటి? చాలా మంది తమ ఆత్మీయ జీవితంలో యేసయ్య అంటే ప్రేమ,
యేసయ్య రక్తం అంటే ప్రేమ, యేసయ్య రక్తాన్ని స్వీకరిస్తూ ఉంటారు. కానీ యేసు రక్తముతో కడగబడే ఆ ప్రక్రియ, కడగబడే ఆ ప్రాసెస్, కడగబడే ఆ కోర్స్, కడగబడే ఆ కాలం, కడగబడే ఆ దినములు, కడగబడే ఆ వ్రతం, కడగబడే ఆ ప్రతిష్ఠిత దినాలు, కడగబడే ఆ కాలం వారు పూర్తి చేయలేదు కనుక యేసు రక్తం వారి జీవితాల్లో మనస్సు మీద పనిచేయాల, ఆత్మ మీద పనిచేయాల, దేహం మీద పనిచేయాల, స్వభావం మీద పనిచేయాల, హృదయం మీద పనిచేయాల. అందుకే మేలు చేద్దాం అనుకున్న కీడే చేస్తా బతుకుతున్నారు. కారణం యేసు రక్తం పరిశుద్ధపరిచే పరిచర్య పూర్తి అవ్వకపోవుట చేత. యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య శిలువ రక్తము చేత కడగబడకుండా, పరిశుద్ధపరచబడకుండా ఏ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మీరు చెప్పేది ఏంటి సార్? అసలు మేము బాప్తిజం పొందినప్పుడు యేసు రక్తం కడగలేదంటావా? అవును. నువ్వు ఎలా చెప్పగలవు? నీ పాప బలహీనత, బుద్ధి మరలా బయటపడుతుంది. దాన్ని బట్టి చెప్తున్నా. నీకు మళ్ళీ వచ్చింది ఆయాసం. ఎందుకు? నువ్వు టాబ్లెట్లు సరిగా వాడలా. నీకు దగ్గు వస్తుంది, మళ్ళీ నువ్వు టాబ్లెట్లు వాడలా. నీకు మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది, ఎందుకు? నువ్వు టాబ్లెట్లు సరిగా వాడలా. నీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కారణం నువ్వు టాబ్లెట్లు వాడలా. నీ కాలు మళ్ళీ కుంటుతుంది, కారణం నీకు వేసిన కట్టు సరిగ్గా లోపల తగ్గలా. కొన్ని బలహీనతల్ని అట్టే పెట్టుకొని బతకమని యేసయ్య చెప్పలా. సరిపెట్టుకొని బతకమనలా, కప్పిపుచ్చుకొని బతకమనలా. ఇక ఇంతేలే బతుకు, ఇలాగే బతకండి అని అనలేదు యేసయ్య. నేను ప్రకటిస్తున్నాను, మన కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య మనకు సంపూర్ణ విమోచన దయచేసే దేవుడు ఆయన. ఆమేన్. ఏమా పౌలు లాంటి మహాభక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే ఆయన పౌలుకు ఒక్కడికే దేవుడా? ఆయన పౌలు ఒక్కడే యేసయ్యలాగా నడుస్తాడు కానీ మిగతా వాళ్ళు ఎవరు నడవలేరా? పౌలు ఒక్కడే యేసు ప్రభులాగా ఉంటాడు. యేసు ప్రభు ఎవరు? పాపం చేయలేదు, పాపం తెలీదు, పాపం ఎరగడు, పాపంలో చేరలేదు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడు? ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు, తగ్గించుకునేవాడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఇవన్నీ హింసకుడు, దోషకుడు, హానికరుడైన పౌలుకు సాధ్యమైనవి కానీ మనకు సాధ్యమవుదా? పౌలుకే దేవుడా, ఆయన మనకి దేవుడు కాదా? పౌలు నీతిగా ఉన్నప్పుడు నేటి సంఘం ఎందుకు నీతిగా ఉండట్లా? పౌలు దేవుని సన్నిధిలో యేసయ్యలాగా బతుకుతున్నప్పుడు మనం ఎందుకు బతకట్లా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా కూర్చోవాలి, ఇంకా త్వరగా వెళ్తున్నాం ఎక్కడికో. కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడిప్పుడే కృప దొరుకుతుంది కొంచెం. నువ్వు చెట్టు ఇటు తిరుగుతున్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాన్నగారు, ఎవరిదో సంఘంలో ఎవరో ఒక పిల్లలు కొంచెం కోపం ఎక్కువలేండి, ఏం చేస్తామండి, కొంచెం జాగ్రత్తగా నేను చంపుకోమని చెప్తున్నా, కానీ చంపుకోవట్లా, బాధపడుతున్నారు అని. అసలు బతకాల్సిన అవసరం లేదండి. ఒకడు తన బలహీనతలో అనుసుకోనో కప్పుకోనో కళ్ళు మూసుకొని నిలబడరే, అమ్మో చూస్తే నాయనో పాపం వచ్చేస్తుంది, ఆశ వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితి యేసయ్యలో లేదు. ఇది త్రాష్, ఇదంతా మోసం. ఒక వ్యక్తి యేసు క్రీస్తుని నమ్మితే, విశ్వసిస్తే ఆ వ్యక్తి యేసులాగా జీవించటానికి అవకాశం ఉంది. చప్పట్లు కొడుతూ అవకాశం ఉంది. ఆమేన్. మరి ఎందుకు సాధ్యం అవ్వట్లా? ఎందుకు సాధ్యం అవ్వట్లేదో తెలుసా? నేను చెప్పనా? దేవుడు చెప్పిన ప్రక్రియ, మార్గం, ప్రాసెస్, కోర్సు, కాలం, దినములు, ఎన్ని రోజులు, ఎంత కాలం, ఏం చేయమన్నాడో అది చేసే ఓపిక క్రైస్తవులకి లేదు. ఈ రోజు కనుక బాగా ప్రార్థన చేస్తే 3 రోజులు, 4 రోజుల నుంచి నిద్రే. ఇప్పుడు 3 రోజులు కోటాలు పెట్టావా? 3 4 4 రోజులు పెట్టావా? ఈ 4 రోజులు సాయంకాలం ఎన్ని గంటలకు వచ్చేస్తున్నారు మా వాళ్ళు? 6:30 7ంటికి వచ్చేస్తున్నారు. ఎన్ని గంటల దాకా ఉంటున్నారు? 11. అమ్మో అమ్మ, రేపు ఇటు చూడమ్మో,
రేపు ఇదే 6:30 నుంచి 11 దాకా ఇంట్లో మోకాళ్ళు ఎత్తావా? చెప్పు. ఏదో గుప్పుడంత మనసు చూసిద్ది, గుప్పుడంత మనసు. కార్తీక దీపం. ఈ 4 రోజులు మీరు దేవుడి దగ్గరికి వచ్చినట్లుగా రేపు మీరు దేవుని సన్నిధిలో మీ ఇంట్లోనే ప్రార్థన చేస్తారా? దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తూ ఆ మార్గాన్ని, ఆజ్ఞని పూర్తి చేయటం మనిషికి రావట్లా. ఆ ప్రాసెస్ పూర్తి చేయట్లా, ఆ కోర్సు పూర్తవట్లా. ఇప్పటికైనా బాప్తిజం పొంది 20 ఏళ్ళు అయిందా? బాప్తిజం పొంది 40 ఏళ్ళు అయిందా? బాప్తిజం పొంది 10 ఏళ్ళు అయిందా? రక్షణ పొంది 30 ఏళ్ళు అయిందా? రక్షణ పొంది 5 ఏళ్ళు అయిందా? నేను ప్రకటిస్తున్నాను, మరలా ఈ ప్రాసెస్ మొదలు పెట్టండి, పూర్తి చెయ్యండి, విమోచింపబడండి, యేసువలే ఈ భూమి మీద బతకండి. ఖచ్చితంగా ఒక వ్యక్తి పాపము చేయకుండా బ్రతుకుతాడు, డెఫినెట్గా బతుకుతాడు, నో డౌట్ అందులో. ఎవరండి ఎవరు చేయకుండా నీతిమంతులు లేడు, ఒకళ్ళు లేడు అన్నారు కదండి. మరి అదే బైబిల్లోనండి ఏం రాస్తుందో తెలుసా? ఒకసారి నువ్వే చదువు, ఒకసారి చదువమ్మా, చదవండి ఒకసారి, చదవండి. మొదటి యోహాను పత్రిక 3 దొరికిందా? మొదటి యోహాను పత్రిక 3:9 వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 3:9 దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు గనుక, చప్పట్లు కొట్టండి, పాపము చేయడు. దేవునికి స్తోత్రం. ఈ లేఖనం యేసుక్రీస్తు నామములో మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ తల్లులారా నా వైపు చూడండి, తండ్రులారా నా వైపు చూడండి. పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. ఒక విశ్వాసి పాపం చెయ్యకుండా, చెయ్యి జాలకుండా ఉండే అవకాశం ఉంది యేసయ్యలో. మేము అట్లా అనుకోవట్లేదండి, కొంచెం జరుగుతుంటాయి, మళ్ళీ ఒప్పుకోవాలి, క్షమించాలి, కొంచెం జరుగుతుంటాయి, కొంచెం బతకాలి, కొంచెం అటో కాలు ఇటో కాలు, కొంచెం అట్టే అనుకుంటున్నామండి. అట కాదండి, బైబిల్లో రాసున్నమాట. ఒక వ్యక్తి దేవుని మూలంగా పుడితే దేవుని బీజం అతనిలో నిలిచి ఉంటది కనుక అతడు పాపము చేయడు, చెయ్యజాలడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు బాగా స్పందిస్తే, చక్కగా మీరు ఫాలో అవుతూ ఉంటే ఈ కృప మీ మీదకి వస్తుంది. ఎవరో ఒక డాక్టర్ గారు చెప్పారు, నీ క్యాన్సర్ తగ్గిపోద్దని. క్యాన్సర్ ఆయన ఎలా ఉంటాడు? తగ్గిద్దా? సర్లే తగ్గిద్దంట. అమ్మాయి తగ్గిద్దంటే అనరు. అయ్యా నీకు దండం పెడతానయ్యా, క్యాన్సర్ ఎట్ట తగ్గిద్దో చెప్పయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా. నీ కాలు వంకర పోయిద్ది, కుంటితనం పోయిద్ది, ఖచ్చితంగా నిలబడతావు అంటే ఎట్టయ్యా, ఏం చేయమంటావయ్యా అని కుంటోడికి అర్థమైద్ది ఆ బాధ. మీ జీవితంలో బలహీనతలతో ఎంతకాలం పోరాడతారు? ఎంతకాలం ఓడిపోయి బతుకుతారు? ఎంతకాలం ఒక వారం రోజుల్లో చేయాల్సిన బలహీనతలు చేసి ఆదివారం వచ్చి నన్ను క్షమించు ప్రభువా, ఇదేనా బతుకు? ఆదివారం వచ్చి అయ్యా ఈ వారం ఎక్కడ తప్పిపోకుండా, ఈ వారం ఎక్కడ నేను జారిపోకుండా నన్ను కాపాడావు నాయనా, నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, నీ రక్షణ బలమైందయ్యా, నీ విమోచన బలమైందయ్యా, నీ రక్తం బలమైందయ్యా, నన్ను నిలబెట్టిందయ్యా, నీ కృతజ్ఞతలయ్యా అని కృతజ్ఞతలు చెప్దామా, పశ్చాత్తాపడదామా? రోజు పాపం గురించి ఏడవటమేనా? రోజు బలహీనత గురించి ఏడవటమేనా? లేక ఆ బలహీనతలో పాపంలో నిలబెట్టిన యేసు క్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగే అనుభవంలో నువ్వు బ్రతకగలవా? హల్లెలూయా హల్లెలూయా. మీ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో ఇక మీదట వ్యర్థమైన అవిధేయతల వలన పశ్చాత్తాపడకుండా యేసుక్రీస్తు నామములో ఆయన రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు వినండి, మరి జరగాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడాలా, యేసుక్రీస్తు రక్తముతో పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. యేసయ్య రక్తం చేసే పరిచర్య, యేసు రక్తము యొక్క పరిచర్య అనండి అందరూ.
మీరు సరిగా చెప్పాలా, ఇంకోసారి అనాలా? గబగబా నోట్ చేసుకోండి. ముందు యేసు రక్తం పరిచర్య ఏం చేస్తాడో నోట్ చేసుకుంటే ఎప్పుడు ఈ విడుదల జరిగిద్దో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14. హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, అక్కడ టిక్ చేసుకోండి, నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. నిర్జీవ క్రియలు విడిచి అనండి అందరూ, చెప్పండి అందరూ. అమ్మా, యేసు రక్తం చేసే పరిచర్య ఏంటో తెలుసా? నిర్జీవ క్రియలు విడిచిపెట్టేటట్లు చేస్తుంది యేసయ్య రక్తం. హల్లెలూయా. తర్వాత 1 యోహాను పత్రిక రండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. రెండవది ప్రతి పాపము నుండి. రెండవది యేసయ్య రక్తం యొక్క పరిచర్య ప్రతి పాపము నుండి. ఒకటి నిర్జీవ క్రియల నుండి. చెప్పండి అందరూ. రెండవది ప్రతి పాపము నుండి. 3వ చదవండి, అదే 9వ వచనం చదువునానా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అందరూ చెప్పండి, సమస్త దుర్నీతి నుండి అనండి అందరూ. యేసు రక్తము ద్వారా నిర్జీవ క్రియలు కడగబడతాయి. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము కడగబడుతుంది. యేసు రక్తము ద్వారా అమ్మా చూడండి, సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించబడతాం. హల్లెలూయా. ఇందాక చదువుకున్న మాట ఏమిటి పేతురు పత్రికలో? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. రైట్. యేసు రక్తంతో 4వది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు కడగబడతాం. దేవునికి స్తోత్రం. అందరూ ఈ మాట చెప్పండి, యేసయ్య రక్తము. అందరూ చెప్పాలి గట్టిగా, యేసయ్య రక్తము నా ప్రాణ ఆత్మ శరీరములలో పని చెయ్యాలి. యేసు రక్తము నా ప్రాణాత్మ శరీరాలలో పని చెయ్యాలి, పరిశుద్ధపరచాలి. యేసు రక్తము యొక్క పరిచర్య పూర్తవ్వలేదు కాబట్టి అండి ఈ బలహీనతలో. హల్లెలూయా. నా వైపు చూస్తారా? అమ్మ చూడండి, దేవుడిని నమ్మండి, తుఫాన్లో కొట్టుకొచ్చిన నన్ను నమ్మండి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్మండి, నన్ను నమ్మండి. అమ్మా, యేసు రక్తము యొక్క పరిచర్య పూర్తవ్వలేదు కాబట్టే నాన్న ఈ బలహీనతలు, ఈ చూపులోనైనా, మాటలోనైనా, ఆలోచనలోనైనా, క్రియల్లోనైనా, బుద్ధుల్లోనైనా యేసు రక్తము యొక్క పరిచర్య పూర్తవ్వలేదు సార్. యేసు రక్తం పరిచర్య పూర్తయితే ఒకడు ఎట్లా ఉంటాడండి? అసలు ఒకడు ఎలా జీవిస్తాడండి? ఖచ్చితంగా చిరుతపులి మచ్చలు మార్చబడతాయి. ఖచ్చితంగా కోషో దేశస్థుడు చర్మం మారిపోద్ది. దేవునికి స్తోత్రం. ఒకడిని నూతన సృష్టిగా దేవుడు మార్చేస్తాడు. ఒకడిని రూపాంతరములకు దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము యొక్క పరిచర్య ఎలా జరుగుతుంది మనలో? ఎప్పుడు చేస్తాడు ఆయన? ఆ ప్రాసెస్ ఏమిటి? అది మనం పూర్తి చేస్తామా, చేయట్లేదా? చేసామా, చేయలేదా? మీరు పరిశీలించుకోండి. నేను ప్రకటించబోతున్నాను, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును
వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు కొంచెం గట్టిగా ఎప్పుడు అనండి. అప్పుడు అప్పుడు ఎప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఇట్లా నాన్న ఒకసారి అటు నిలబడయ్యా. ఇప్పుడు నేను చెప్పిన మాట 1 యోహాను పత్రిక 1:7 ఉంటది అన్నమాట. దూరంగా ఉండబ్బా, అటు నుంచి అటు ఇళ్ళకి వెళ్ళు, నా ఎంక చూడు, నా వైపే చూడు, అటు ఇటు చూడబాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ అందరు మీరు కూడా నా వైపు చూడండి ఒకసారి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడు? వెలుగులో. ఇప్పుడు దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. చెప్పండి, ఎక్కడ నడవాలి? నా వైపు చూడండి. కానీ చాలా మంది ఎక్కడ నడుస్తున్నారో తెలుసా? చెప్పండి, ఎక్కడ నడుస్తున్నారు? చీకట్లోనే. కాదు కాదు కాదు. ఎక్కడ నడుస్తున్నారు తెలుసా? తమకు తెలిసిన వెలుగులో నడుస్తున్నారు. తమకి తెలిసిన వెలుగులో నడుస్తున్నారు. అక్కడ యేసయ్య ఉండడం. యేసయ్య ఆయన వెలుగు, ఆయన వాక్యం అనే వెలుగులోనే ఆయన దొరుకుతాడు. కానీ చాలా మంది ఎక్కడ నడుస్తున్నారంటే తమకు తెలిసిన వెలుగులో. ఏమిటి తమకు తెలిసిన వెలుగు అంటే? తమకు తెలిసినంత ప్రార్థన, తెలిసినంత పవిత్రత, తెలిసినంత పరిశుద్ధత, తెలిసిన భక్తిలో ఎంతకాలం నడువుగాక ఆయన దొరకట్లా. అలాగే సాగిపోయింది చాలా మంది జీవితం. దేంతో తృప్తి పడుతున్నారు తెలుసా? తమకు తెలిసిన వెలుగులో నడుస్తూ మనం కూడా పర్లేదులేరా, మనం చెడిపోయేంటి, కొంచెం బాగానే నడుస్తున్నాంలే జాగ్రత్తగా అని తృప్తి పడుతున్నారు తప్ప అసలైన వెలుగులో నడవట్లా, అసలైన వెలుగులో ప్రయాణం చెయ్యట్లా. ఇప్పుడు కొంచెం ముందుకురా, ఎక్కడికి రా, అక్కడ ఉండు. ఇప్పుడు ఆయన వెలుగులో అనగా వాక్యం అనే వెలుగులో అమ్మా నడవటం మొదలు పెట్టాం. ఒక నెల అయిపోయింది. నెల అవని, కంగారు పడద్దు, ఇంకో 4 అడుగులే. 2 నెలలు అయింది. అవని అమ్మా వినాలి, ఇప్పుడు మాట్లాడుకోకూడదు. పోద్ది, పాయింట్ పోయిందిగా, పోతే రక్తం పోయినట్టు, ఏజ్ రక్తం పరిశుద్ధం లేదేక. వినాలి బాగా. దేవునికి స్తోత్రం. 4 అడుగులు వేసాం, 2వ నెల అయింది. ఇంకొక అడుగు వేసావు, 3వ నెల అయింది. అవని నడు. నీకు తెలిసిన చీకటి మానే. నువ్వు ఏదనుకుంటున్నావు ఆ చీకటిని మానే. నీ చూపులో ఉన్న చీకటి, మాటల్లో ఉన్న చీకటి, మనసులో ఉన్న చీకటి, హృదయంలో ఉన్న చీకటి మానే. వాక్యం అనే వెలుగులో నడవటం మొదలుపెట్టు. ఎంతవరకు నడవాలో తెలుసా? నెల అయిపోయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. హల్లెలూయా. ఎంతవరకు నడవాలో తెలుసా? యేసు దొరికే వరకు నువ్వు నడవాలి. దేవునికి స్తోత్రం. ఆయన దొరికే వరకు నువ్వు నడవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అన్యోన్య సహవాసం. ఏంటి సరి పట్టుకో, ఏంటి ఇదేంటిరా, ఏంటి నన్ను పట్టుకో, ఎవరు నన్ను పట్టుకుంటావు ఏంటి గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డూప్లికేట్గా పట్టుకుంటున్నావు ఏంటి? అది గట్టిగా పట్టుకో. ఇదేంటి యేసుప్రభు అయితే అలా పట్టుకుంటాడా? అమ్మా అన్యోన్య సహవాసం అనండి అందరూ. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. ఇప్పుడు అలాగే నుంచో. మొదటి స్టెప్ అమ్మా, నెలైనా, 2 నెలలైనా, 3 నెలలైనా, సంవత్సరమైనా వెలుగులో నడవండి యేసయ్య దొరికేదాకా. అలిసిపోవద్దు. యుగ యుగాల పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే, యుగ యుగాల దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే ఇక్కడ ఓ సంవత్సరం కష్టపడు, ఓ 6 నెలలు కష్టపడు. నీకు తెలిసిన లేకపోతే నీకు దేవుడు నేర్పించిన, నువ్వు చదువుకుంటున్న వాక్యంలో ఉన్న వెలుగు ప్రకారం అడుగులే. కూతురుగా ఉండు, నడు, జాగ్రత్తగా నడు. నెల, 2 నెలలు, 3 నెలలు నడు. యేసయ్య దొరికేదాకా నడు. ఆయన దొరుకుతాడు. ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన దొరుకుతాడు. ఆయన దొరికినప్పుడు ఆయనతో ఏమి ఏర్పడుతుంది? అన్యోన్య సహవాసం. దాని అర్థం ఏంటి అమ్మా?
అంతకు మునుపు ఏసై అంటే నీకున్న ప్రేమ కంటే ఈ అన్యోన్య సహవాసంలో ప్రేమ పెరిగిపోద్ది. ఇక నువ్వు ఏసైతో ఉండకుండా ఉండలేవు, లోకంతో ఉండలేవు, నువ్వు పాటలు పాడకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు, ఆరాధించకుండా ఉండలేవు, కన్నీళ్ళు విడవకుండా ఉండలేవు. పొద్దాక ఏసయ్య ఏసయ్య ఏసయ్య. నాన్న వినాలిరా, చిన్నపిల్లలు వినాలిరా, వినాలి, లేకపోతే మీ జీవితంలో మార్చబడటం ఎలాగో మీకు తెలియదు. అసలు చాలా చాలా ఫెయిల్ అయిపోయి ఇబ్బంది పడతారు. యవ్వన కాలానికి వచ్చేసరికి మీరు చాలా సఫర్ అయిపోతారు. సరిగ్గా నేర్చుకోకపోతే సఫర్ అయిపోతారు. వినండి జాగ్రత్తగా దయచేసి. ఏసైతో మాట్లాడకుండా ఉండలేరు, ప్రార్థించకుండా ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు, కన్నీళ్ళు విడకుండా ఉండలేరు, ప్రార్థన చేయకుండా ఉండలేరు, పాట పాడకుండా ఉండలేరు. ఏసై అంటే ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ లోపల నీకు ప్రేమ ఎక్కువైపోవటమే అన్యోన్య సహవాసం. ఆయన చూడకుండా ఉండలేవు. ఇక నీకు ఇంకో వైపు ఉండదు, లోకం వైపు, పాపం వైపు, శాపం వైపు, మనుషుల వైపు, ఇక దేని మీద నీకు ఉండదు. ఏసయ్య పిచ్చి పట్టిద్ది. ఏసయ్య పిచ్చిలో నువ్వు ఉంటావు. ఏసయ్య కొత్తగా వాక్యం చదువుకోవటం, వాక్యం వినటం, రాసుకోవటం, పాటలో ప్రార్థన, పాటలో ప్రార్థన, పాటలో ప్రార్థన, ఆరాధన, వాక్యం, ఆరాధన, వాక్యం. అబ్బో ఏసయ్య ఏసయ్య ఏసయ్య. ఇక పిచ్చిలో ఉండగా ఏదో ఒక రోజున అది తెల్లవారుజాము ప్రార్థనో లేకపోతే రాత్రి ప్రార్థనలోనో ఏసయ్య తన రక్తముతో నిన్ను కడగటం మొదలు పెడతాడు. ఆయన తన రక్తముతో నిన్ను శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. యేసు రక్తం నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా అమ్మా? జరిగే కార్యం ఏంటో తెలుసా? యేసయ్య తన రక్తముతో నీ జెనెటిక్స్, తల్లి కడుపులో నుంచి, అమ్మా తాతల తండ్రుల నుంచి, తల్లి కడుపులోంచి వచ్చేసిన జెనెటిక్స్ అంటే వంశ పారంపర్య కణాలు ఎంత ఉంటాయి? కంటికి కనబడతాయా? ఆ కణముల్లో ఉన్న చెడ్డ బుద్ధి, వ్యర్థ ప్రవర్తన యేసయ్య రక్తంతో కడుగుతాడు. డిఎన్ఏలో ఉన్న బుద్ధులు కడుగుతాడు. మన రక్తములో ఉన్న చెడ్డ బుద్ధి కడిగేస్తాడు. హల్లెలూయా. మన క్రోమోసోమ్స్లో ఉన్న చెడ్డ బుద్ధి కడిగేస్తాడు. హల్లెలూయా. కూర్చోనా. ఈ మధ్యన ఒక కుర్రోడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమిస్తే, నాన్న ఇటువైపు చూడండి రా, ప్రేమించాడంట. అమ్మా ఇటు చూడండి రా, ఇటు చూడండి రా, ఇటు చూడండి రా, అరే బిడ్డలారా ఇటు చూడండి రా. హల్లెలూయా. అసలు ఎక్కట్లా సొవులకి వినపట్టలేదు అసలు. వినండి జాగ్రత్తగా. ఓ పిల్లోడు ప్రేమించాడంట. వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, అయ్యా కొంచెం నువ్వు వచ్చి మాట్లాడయ్యా అన్నారు. సరే మాట్లాడతానమ్మని వెళ్ళాను. ఓ గంట మాట్లాడానండి ఆడితో. ఆడేమంటున్నాడు తెలుసా? అనయ్య నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయినే చేసుకుంటా పెళ్ళి అంటున్నాడు. అలా కాదురా, ఆ అమ్మాయి మన రోడ్లోనే, మన ఊర్లోనే ఇంకొక అబ్బాయితో గొడవైంది కదరా, పెద్ద గొడవైంది, నీకు తెలుసు కదరా, నువ్వు ఎలా చేసుకుంటావురా అని అంటే, ఎవరికి ఉండదన్న గతం, అందరికీ గతం ఉంటుంది, అందరికీ పాత జీవితాలు అందరికీ ఉంటాయి ఏమిటి అంటున్నాడు. నేను అన్నీ చెప్పింది నాకు, నేను అన్నీ యాక్సెప్ట్ చేశాను, నేను అన్నీ అంగీకరించాను అంటున్నాడు. నువ్వెవడరా అంగీకరించడానికి? అసలు మీ అమ్మ నాన్న లేరా? నువ్వు ఎట్ట అంగీకరిస్తావురా అన్న. అదేంటన్నా, క్షమించాను, నేను చేసుకుంటున్నాను అన్నాడు. సరేరా, నువ్వు చేసుకుంటే చేసుకున్నావురా, పెళ్ళి అవుతుంది. పెళ్ళయిన తర్వాత ఎవరికైనా దేవుని కృప ఉన్నా కృప లేకపోయినా పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టినప్పుడు నీ పిల్లలకి నువ్వు ఏ డిఎన్ఏ ఇవ్వాలనుకుంటున్నావురా అని అడిగా అండి. మీ పిల్లలకి రేపు నీకు బిడ్డ పుడతాడు కదా, పుట్టినోడికి ఏ డిఎన్ఏ ఇస్తావరా అని అడిగా. ఆడికి అసలు ఆ మాటే అర్థం కాల. ఇదేంట్రా డిఎన్ఏ అంటున్నాడు ఏంటి? ఆస్తి ఇస్తావా అనాలి కదా, డబ్బులు ఇస్తావా అనాలిగా, బంగారం ఇస్తావు అనాలిగా. కానీ నేను అడిగింది ఏంటంటే, అరే నీ స్వభావం డిఎన్ఏ ఉంటుంది కదా, నువ్వు ఏ డిఎన్ఏ ఇస్తావురా నీ కొడుక్కి, నీ కూతురు కన్నా. ఆడికి అర్థం కాల. ఆడికి చెప్పి అర్థమయ్యేటట్టు ఏంటో తెలుసా? కొన్నాళ్ళు అయిద్దిరా, కూతురు పెద్దదవుద్దిరా, కొడుకు పెద్దోడవుతాడు, నీకులాగే వాళ్ళు కూడా ఎవరినో ప్రేమించామంటారా, మళ్ళీ పెళ్లి చేసుకుంటామంటారు, కుదరదు అంటారు, అప్పుడు నువ్వేం చేస్తావురా అన్న. అదేంటి అని అన్నాడు. అవునరా, నీ బుద్ధి నువ్వు ఇస్తావు కదరా నీ పిల్లలకి, నీ బుద్ధి నీ డిఎన్ఏ కదరా నువ్వు ఇచ్చేది, నువ్వు ఇంకోటి ఇవ్వవు కదరా, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా అని అనేసరికి ఆడు సైలెంట్ అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి, యవన పిల్లలు ఉన్నారనుకోండి, యవన పిల్లలు యవనస్తులు, చిన్నపిల్లలు చాలామంది ఇక్కడ కనబడుతున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఉండొచ్చు. నేను చెప్పనా, వీళ్ళు ఎంత ముద్దుగా మంచిగా చక్కటి పిల్లలుగా మనకు కనబడుతున్నారో మీకు తెలియదు. వారి లోపల రక్తములో, డిఎన్ఏలో
వంశపారంపర్య కణాల్లో కొన్ని తాతల నుంచి వచ్చిన స్వభావాలు వారిలో ఉండి వారిని ఇబ్బంది పెడతా ఉంటాయి, వారిని బాధ పెడతా ఉంటాయి. కానీ అమ్మ నాన్నకు చెప్పుకోలేరు. ఏ కూతురు తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నాకేంటమ్మా కాలేజీలో మగోళ్ళందరినీ చూస్తుంటే ఏంటి మగోళ్ళంటే ఇష్టం పడుతుంది అని అడుగుతుందా? చెప్పిద్దా? చెప్పలేదు. ఏ మగ పిల్లోడైనా ఆడమ్మాయి తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో వచ్చి, మమ్మీ ఏంటి నేను రోడ్డు మీదకి వెళ్తుంటే ఆడపిల్లని చూస్తుంటే నాకేంటి ఆశ కలుగుతుంది ఏంటి, దాన్ని ఏమంటారు అని అడగగలరా? అడగలేరు. లోపల చంపేసుకొని బాధపడుతుంటారు. మనుషులకి ఎదురుగా బాగా కనపడాలి, అందంగా కనపడాలి. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్లిలో వీళ్ళే పక్కన కూర్చున్నట్టు, వీళ్ళే ఉన్నట్టు ఊహించుకోవటం. ఒక రకమైన చెడ్డ స్వభావం, బుద్ధి వారిని ఇబ్బంది పెట్టినప్పుడు నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు, ఎవరితోనో మాట్లాడతారు, ఏదో చేస్తారు. అప్పుడు వెంటనే ఇలా ఎందుకు చేశారా నా పిల్లలు, ఇలా ఎందుకు చేశారా నా బిడ్డలు అని తల్లి రొమ్ము కొట్టుకుంటుంది. అమ్మా నాన్నలు బాధపడతారు. పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, అయ్యా అయ్యా ఏంటయ్యా అని అడుగుతారు. కారణం ఏమిటి అంటే, పిల్లలను బాగానే పెంచామయ్యా, బయట కట్టిడు తిరగనివ్వలేదయ్యా, అసలు మేము లేకుండా ఎక్కడికి పంపించలేదయ్యా. అయ్యో నువ్వు ఉన్నావు, నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావు, అన్నీ బాగానే ఉంది. కానీ లోపల వచ్చింది బలహీనత. అది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన లోపలకు వచ్చింది. బయట ఉన్న ఆకర్షణ కంటే లోపల ఉన్న ఫోర్స్ చాలా ఎక్కువ, లోపల ఉన్న తీవ్రత చాలా ఎక్కువ. దాని ద్వారా పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు కొన్ని బుద్ధులు మార్చుకోలేకపోతున్నారు, కొన్ని స్వభావాలు మార్చుకోలేకపోతున్నారు. ఆ మార్పుని తేగలిగినది ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్తాను, మీరు ఏమనుకోవద్దు, జాగ్రత్తగా వినండి. నాన్నగారు ముగిస్తా, అయిపోయింది 9:30 ముగిస్తాను. నా వైపు చూడండి, నా వైపు చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ఎవరైనా మీ పిల్లలకి, మీ బిడ్డలకి, నాన్న అరే కాలేజీకి వెళ్తున్నావు, కూతురా కొడుకా కాలేజీకి వెళ్తున్నావురా, నీ పెళ్ళయ్యేదాకా నీ కన్యత్వాన్ని కాపాడుకో, నీ పవిత్రతని కాపాడుకో అని ఏ తల్లి అయినా చెప్పి కాలేజీకి పంపిస్తుందా? చెప్పిద్దా? మీరు చెప్పారా? కన్యత్వాన్ని కాపాడుకో అని చెప్పారా? ఇలాగే ఈ పదమే, నీ కన్యత్వాన్ని కాపాడుకో కూతురా, నీ పవిత్రతని కాపాడుకో కొడుకా అని చెప్పామా? అసలు మన పిల్లలకి కన్యత్వం అంటేనే తెలియదండి, దాని విలువ తెలియదండి, అసలు దాని ఆలోచనే మన బిడ్డలకి తెలియదండి. వర్జినిటీ, కన్యత్వం, పవిత్రత అనే విషయాలు అసలు వాళ్ళకి తెలియదు. మనం ఏం చెప్పాం తెలుసా? కాలేజీలో నీట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు చెప్పాం. కానీ మన పిల్లలు ఊహల్లోనో, మాటల్లోనో, చూపుల్లోనో, క్రియల్లోనో ఎక్కడో అపవిత్రమైపోయి వచ్చేస్తే వాళ్ళు చెప్పరు, మనకి తెలీదు. మనం చేసేది ఏంటో తెలుసా? పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టి చేస్తాం, కానీ ఆల్రెడీ పరిశుద్ధత పోయింది, పవిత్రత పోయింది. ఈ మధ్యకాలంలో మా తమ్ముడు కూతురు కాలేజీకి వెళ్తుంటే వచ్చింది, పెదనాన్న ప్రార్థన చేయనింది, చేశా, 10,000 ఇచ్చా. నాన్న బట్టలు కొనుక్కో అని 10,000 ఇచ్చా. కానీ ఏం చెప్పాను తెలుసా? 2 పాయింట్లు చెప్పా. నాన్న బిడ్డ కూతురా వినరా అని 2 మాటలు చెప్పా. ఏంటో తెలుసా? నువ్వు ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే, బైబిల్ చదవకపోతే ఆ రోజు కాలేజీకి వెళ్ళొద్దు అని చెప్పా. ప్రార్థన చేసుకోకపోతే, బైబిల్ చదవకపోతే కాలేజీకి వెళ్ళొద్దు అని చెప్పా. ఎందుకు అన్నట్టు చూస్తుంది నా ఇంకా. అప్పుడు నేను చెప్పాను, నానా నువ్వు ప్రార్థన చేసుకోకపోతే, బైబిల్ చదవకపోతే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోకాన్ని నువ్వు గెలవలేవు, లోకాన్ని నువ్వు జయించలేవు. నువ్వు ప్రార్థన చేసుకుని బైబిల్ చదివితేనే లోకాన్ని నువ్వు గెలవగలుగుతావు. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, ప్రార్థన కనుక చేసుకోకపోతే, బైబిల్ చదవకపోతే నువ్వు వెళ్ళొద్దు కాలేజీకి, లేకపోతే నువ్వు లోకాన్ని గెలవలేవు. రెండో మాట చెప్పాను, నీ మ్యారేజ్ అయ్యేదాకా ఎంతండి వయసు? 16 సంవత్సరాల పిల్లకి, 15 10th క్లాస్ పూర్తయింది, 15 సంవత్సరాల పిల్లకి చెప్పా, నీ మ్యారేజ్ అయ్యేదాకా నీ కన్యత్వాన్ని, నీ పవిత్రతని కాపాడుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపించా. 2 మాటలు చెప్పా. ఈ మధ్యన చర్చికి వచ్చినప్పుడు అడిగా, ప్రార్థన చేసుకుంటున్నావా, బైబిల్ చదువుకుంటున్నావా అని అడిగా. చదువుకుంటున్నా. ఏం చెప్పాను నీకు? ప్రార్థన చేసుకోకపోతే, బైబిల్ చదవకపోతే చర్చికి కాలేజీకి వెళ్ళొద్దని చెప్పానా అంటే చెప్పా. గుర్తుందా? గుర్తుంది.
చాలామంది యవనస్తులు పిల్లలు వారు చెడిపోవటానికి వారి యొక్క బయట ప్రపంచం మాత్రమే కారణం కాదు, లోపల బలహీనత. ఇప్పుడు యవనస్తులైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈ లోపల జరుగుతున్న ఈ బలహీనత నుంచి విమోచింపబడటానికి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడవాలి. హల్లెలూయా. 2 నెలలైనా అన్నాడు, 3 నెలలైనా అన్నాడు, యేసయ్య దొరికేదాకా అన్నాడు. ఆయన దొరికింది నీకు అర్థమవుతుంది. ఆ యేసయ్య అంటే నీకు సంపూర్ణమైన ప్రేమ నీకు కలిగిద్ది. ఆ ప్రేమలో సహవాసంలో తన రక్తముతో నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ విమోచనతో జయ జీవితాన్ని నువ్వు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి వినండి. ఇది సెప్టెంబర్, రాబోయేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 3 నెలలు, ఖచ్చితంగా 3 నెలలు మనకుంది. ఈ సెప్టెంబర్ ఈ 4 రోజులు కూడా తీసేస్తే అక్టోబర్ ఉంది, నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది. జనవరి 1వ తారీఖు, డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఎలా అడుగు పెట్టాలో తెలుసా? నూతన సంవత్సరంలోకి విమోచన పొందిన యేసు రక్తంతో కడగబడిన బిడ్డగా అడుగు పెట్టాలి, అడుగు పెట్టాలి. హల్లెలూయా. పాత బలహీనతలతో కానీ, స్వభావాలతో కానీ, చెడ్డ బుద్ధులతో కానీ, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనతో కానీ నువ్వు అడుగు పెట్టకూడదు. అందుకే 3 నెలలు వ్రతం పాటించండి. 3 నెలలు వ్రతం పాటించండి. దేవునితో సహవాసం చేయండి. చీకట్లో నడవబాకండి, వెలుగులో నడవండి. ఒక వ్రత దినాలుగా పెట్టుకోండి. ఎందుకంటే యేసు రక్తంతో ఒక్క రాత్రిలో, ఇప్పుడు ఈ ప్రసంగం విన్నందుకు ఈ రాత్రి కడగడు. ఇప్పటి నుంచి ఆ లేఖనాన్ని మీరు నెరవేరిస్తే, అనగా వెలుగులో నడుచుట మొదలవ్వాలి, సహవాసంలోకి వచ్చుట జరగాలి, సహవాసంలో ఉండాలి. ఉండగా యేసయ్య తన రక్తంతో కడుగుతాడు. ఈ పూర్తవ్వకుండా, ఈ 2 నడవటం సహవాసం పూర్తవ్వకుండా రక్తము మన పైకి రాదు. చాలా మంది బాప్తిజం పొందినప్పుడు వచ్చేసిందిలే అనుకున్నారు. రాలా. వస్తే ఈ బుద్ధులు ఉండవు, ఈ స్వభావాలు ఉండవు, ఈ జబ్బులు ఉండవు. ఒక వ్యక్తి సంపూర్ణంగా పరిశుద్ధ పరచబడితే అతని విమోచన, అతని యొక్క జయ జీవితం చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. ₹1,00,000 ఇచ్చిన నువ్వు పాపం చేయలేవు. నువ్వు నమ్మకంగా నిలబడతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తము యొక్క పరిచర్య అనండి అందరూ. నెంబర్ 2, యేసయ్య ఆత్మ యొక్క పరిచర్య అనండి. నెంబర్ 3, యేసయ్య వాక్యము యొక్క పరిచర్య అనండి. మీకు రక్తము యొక్క పరిచర్య చెప్పాను. రెండవది చెప్పాల్సింది యేసయ్య ఆత్మ పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య. అమ్మ నా వైపు చూడండి. ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవించెదరు. పరిశుద్ధాత్మ చేత మన శరీర క్రియలు ఏం చేయాలి? చంపాలి. ఈ ప్రాసెస్ చెప్తున్నాను వినండి. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నిండాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మని అడగాలి, నా శరీర క్రియలు చంపు నాయన. నా శరీర క్రియలు ఏమిటి? శరీర క్రియలు జారత్వం, వ్యభిచారం, అపవిత్రత, కామకత్వం. ఏమండి? అభిచారం, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మన సహోదరులు చేసేది కాదండి. ఒక మనిషిని ప్రేమించడమో, జుట్టును ప్రేమించడమో, అందాన్ని ప్రేమించుకోవటమో, డబ్బును ప్రేమించటమో దేవుని కంటే ఏది మనం ప్రేమిస్తామో అది విగ్రహారాధన. ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, తిరుగుబాటు, ఇవన్నీ అలరితో కూడిన ఆటపాటలు. ఈ శరీర క్రియల్ని పరిశుద్ధాత్మ చేత రోజు చంపాలి. ఈ 3 నెలలు మీరు ఏం చేయాలో ప్రకటిస్తున్నాను. వెలుగులో నడవండి, సహవాసం చేయండి యేసయ్యతో. ఏమండి? 3 నెలలు ప్రతిరోజు పగలు సాయంత్రం. డ్యూటీలకు వెళ్తే పగలు సాయంత్రం, ఇంటి దగ్గర ఉంటే పగలు మధ్యాహ్నం సాయంత్రం. నేను చెప్పేది మాటలో మీరు వింటే జనవరి 1వ తారీఖున నేను చెప్పిన వాక్యం యొక్క విలువేంటో మీకు అర్థమవుతుంది. మీకు ఇప్పుడు అర్థం కాదు, 3 months ఆఫ్టర్ మీకు అర్థమవుతుంది. నా వైపు చూడండి. ఇంటి దగ్గర ఉంటే ఉదయం ప్రార్థన,
మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన 3 సార్లు. దావీదు 3 సార్లు, దానియేలు 3 సార్లు, దావీదు 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. మీరు డ్యూటీకి వెళ్తే ఉదయం సాయంత్రం బైబిల్ ఉదయం సాయంత్రం చదవండి. చదువు రాకపోతే యూట్యూబ్లో పెట్టుకొని వినాలి. ఉదయం సాయంత్రం చదువు వస్తే చదవాలి. ఇలా 3 నెలలు, 3 30 90 రోజులు, 90 రోజులు 90 × 2 180 సార్లు ప్రార్థన, 90 × 3 270 సార్లు ప్రార్థన మీరు చేసి 270 సార్లు వాక్యం, 180 సార్లు వాక్యం మీరు చదవండి, సహవాసం చేయండి. ఇలా ప్రార్థన చేసే ప్రతిసారి పరిశుద్ధాత్మ నా శరీరక్రియలను చంపేయండి, పరిశుద్ధాత్మ నా శరీరక్రియలను చంపండి అని ఆత్మ చేత శరీరక్రియల్ని చంపేయండి. అప్పుడు ఆత్మ పరిచర్య కూడా పూర్తవుతుంది. 3 వాక్య పరిచర్య. చెప్పండి, 3వది ఏమిటి? చెప్పాలి గట్టిగా. దేవుని వాక్య పరిచర్య. హల్లెలూయా. ఆ ఒక్క మాట చదవండి, ముగిద్దాం. హెబ్రీ పత్రిక 8:10 చదవండి. హెబ్రీ పత్రిక 8:10. హెబ్రీలకు రాసిన పత్రిక 8:10 చదవండి. హెబ్రీ పత్రిక 8:10. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాస్తాను. నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉందురు. దేవునికి స్తోత్రం. అందరూ తలపైకెత్తి మాట చెప్పండి, దేవుని వాక్యము మనస్సులో నిండాలి, దేవుని వాక్యం హృదయం మీద రాయబడాలి. ఇది వాక్య పరిచర్య. ఈ 3 నెలలు వాక్యం చదవండి, వాక్యం వినండి, వాక్యం చదవండి, వాక్యం వినండి. రోజుకి 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి. ఈ 3 నెలలు కోర్సును తీసుకోండి, ఈ 3 నెలలు పాటించండి, ఈ 3 నెలలు ప్రతిష్ఠించుకోండి, ఈ 3 నెలలు వ్రతం చెయ్యండి, ఈ 3 నెలలు నిష్ఠగా ఉండండి, ఈ 3 నెలలు మాల వెయ్యండి, యేసయ్య మాల వెయ్యండి. 40 రోజులు మాల వేస్తున్నారు కానీ అవ్వట్లేదుగా. ఏదో యేసుప్రభు మాల, 40 రోజులు మాల, యేసయ్య మాల తెలుసా? అరిసింహ సంఘంలో మన సహోదరులు సారా మానేద్దాం అని చెప్పి యేసయ్య మాల, మేరీ మాత గారి మాల వేస్తున్నారు, కానీ వాళ్ళు మారట్లా. నేను అంటున్నాను, ఆత్మ సంబంధంగా నేను ప్రకటిస్తున్నా, యేసయ్య రక్తం యొక్క పరిచర్య, యేసయ్య ఆత్మ యొక్క పరిచర్య, యేసయ్య వాక్యం యొక్క పరిచర్య పూర్తయితే ఆహా, మీరు నూతన సృష్టిగా చేయబడతారు. జయ జీవితం మీకు కలుగుతుంది. హల్లెలూయా. అమ్మా, యేసు వలె బ్రతకటం సాధ్యమయ్యిద్ది. ఈ వాక్యం నిజమవుతుంది. క్షమించగలుగుతారు, ఓర్చుకోగలుగుతారు, సహించగలుగుతారు, పరిశుద్ధంగా ఉండగలుగుతారు, నీతిగా ఉండగలుగుతారు, భక్తిగా ఉండగలుగుతారు, నమ్మకంగా ఉండగలుగుతారు. అపవాది సైన్యాన్ని జయించగలుగుతారు. దురాత్మ సమూహాన్ని జయించగలుగుతారు. ఎందుకో ఎక్కడికి వెళ్ళినా ఈ 3 నెలల కోసం తప్పకుండా చెప్తున్నా, రాబోతుంది 2025. ఈ 3 నెలలో మీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకోండి, ప్రార్థనలో గడపండి, వాక్యంలో. రేపు నవంబర్, నేను ఎక్కడికి బయటికి వెళ్ళట్లా. రేపు నవంబర్, మన జూన్ నెలలో ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, ప్రార్థనలో ఉన్నాను. ఇప్పుడు నవంబర్ ఉండబోతున్నాను. నా ఫోన్ తీసుకెళ్ళను, గదిలోకి పిల్లలకి ఇచ్చేస్తాను. ఒక పూటే అన్నం తింటాను. రోజుకి ఉదయాన్నే 4 గంటలకు లెగుస్తాను, 6 గంటల దాకా ప్రార్థన చేస్తాను, 6 to 8 వాక్యం చదువుతాను, 8 to 9 ఫ్రెష్ అవుతాను, 9 to 12 వాక్యం చదువుతాను, 12 to 1 గంట ప్రార్థన చేస్తాను, 1 గంట to 2 తింటాను, 2 to 3 బైబిల్ చదువుతా, 3 to 4 ప్రార్థన చేస్తా, 4 to 5 నిద్రపోతా, 5 to 6 ఫ్రెష్ అవుతా, 6 to 7 ప్రార్థన చేస్తా, 7 to 9 బైబిల్ చదువుతా, 9 to 10 భాషల్లో ప్రార్థన చేస్తా, 10 to 11 బైబిల్ చదువుతా, 11 పడుకుంటా, 4 గంటలు లెగుస్తా. పోయిన సంవత్సరం జూన్ నెల నుంచి ఈ సంవత్సరం జూన్ దాకా 100 రోజులు ఇలా ఉన్న గదిలో, 100 రోజులు, 365 రోజులకి 100 days ఉన్నాను గదిలో, 100 రోజులు ఉన్నాను గదిలో.
అప్పుడొక 30, అప్పుడొక 20, అప్పుడొక 10, అప్పుడొక 14, అప్పుడొక 5, అప్పుడొక 3, అప్పుడొక 2 సంవత్సరం అయ్యే లోపు 100 రోజులు ఉన్నాను దేవుడి దగ్గర. నమ్మి రుచి చూసి బలం పొందుకొని మీకు చెప్తున్నాను, చెప్తున్నా. ఇది కథలు కాదు, ఇది సబ్జెక్ట్ కాదు, అనుభవం చెప్తున్నాను. అందుకే బతులు ఆడుకుంటున్నా, కూర్చోండమ్మా ప్రార్థనలో, బైబిల్ చదువుకోండమ్మా, సాధ్యం అవుద్దమ్మా, ఏసైలాగా మీరు మారిపోతారు, ఏసై మారుస్తారు. నువ్వు టైం ఇవ్వాలి దేవుడికి, అంతే. నేను చెప్పను ఒక మాట, నీవు సమయం ఇవ్వకపోవటం వలన ఇంకా నీ జీవితంలో లోకానికి ఏసయ్య చేతకాని వాడిగా కనపడుతున్నాడు. ఐ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. నా వైపు చూడండి, నేను రిపీట్ చేస్తున్నాను. మనము దేవుడికి సమయం ఇవ్వకపోవటం వలన లోకానికి ఇంకా యేసయ్య నీలో చేతకాని వాడిగానే కనపడ్డాడు. ఏం మారలేదండి, ఏం చేశాడండి, ఏం చేయలేదండి. కారణం ఏమిటి? నువ్వు సమయం ఇవ్వాల దేవుడికి. పని అన్నావు, చుట్టాలన్నావు, అదన్నావు, ఇదన్నావు, నీలో రూపాంతరము చుటకు నువ్వు టైం ఇవ్వట్లా దేవుడికి, నువ్వు సమయం ఇవ్వట్లా. ఏమండి, సౌలు పౌలుగా మార్చబడటానికి సౌలుని దేవుడు ఏమన్నాడు తెలుసా? యూదా అను వాని ఇంటికి వెళ్ళి 3 రోజులు ప్రార్థన చేయన్నాడు. ప్రభువా, నువ్వు కనపడ్డావు, సౌలా సౌలా అని పిలిచావు, చాలుగా. కుదరదు నాన్న, 3 రోజులు అతను ప్రార్థన చెయ్యాలా? అప్పుడు అన్న నేను పంపిస్తా, కళ్ళు తెరిపిస్తా, బాప్తిజం ఇప్పిస్తా, ఆత్మతో నింపుతా, సేవకు పంపిస్తా. సేవకు పంపించినప్పుడు కూడా ఏం చేశాడో తెలుసా? పౌలు 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ప్రార్థన చేసుకున్నాడు. సేవ వెంటనే మొదలు పెట్టలా. 3 ఏళ్ళు పౌలు ప్రార్థన చేసుకుంటే యేసయ్యే సువార్తని పౌలుకి బయలుపరిచాడు. సువార్తని. యేసయ్యని చూడలేదు, శరీరంగా యేసయ్యని చూడలేదు, వినలేదు వాక్యం, కానీ 3 సంవత్సరాల్లో సువార్త బయలుపరచబడింది. యేసయ్య సంపూర్ణ వాక్యం చెప్పాడు, కనపడ్డాడు, మాట్లాడాడు. అప్పుడు వచ్చి ఖండములకు సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. దేవునికి సమయం ఇచ్చిన వారే ప్రపంచములో దీవించబడ్డారు, ప్రపంచానికి దీవెనగా ఉన్నారు. నువ్వు సమయం ఇవ్వనంత కాలం, నువ్వు సమయం గడపనంత కాలం, నువ్వు టైం దేవుడికి ఇవ్వనంత కాలం దీవించబడలేం, దీవెనగా ఉండలేం. ఇప్పుడు నువ్వు దీవెనగా ఉండాలి అంటే ఈ చివరి రోజున ఈ అల్పుణ్ణి పంపించి, ఈ శ్రమల మధ్య, ఈ శోధనల మధ్య, ఈ భయంకరమైన వ్యతిరేకతల మధ్య, ఈ కూడికల్లో చివరి రోజున దేవుడు అడుగుతున్నా ఒకే ఒక మాట, సమయం నాకు ఇస్తావా? సమయం నాకు ఇస్తావా? నేను నా రక్తముతో నీలో పరిచర్య చేస్తాను అంటున్నాడు. నా ఆత్మ చేత నీలో పరిచర్య చేస్తాను, నా వాక్యము చేత నీలో పరిచర్య చేస్తాను. నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి నూతన సంవత్సరంలోకి నిన్ను అడుగు పెట్టేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారు మోకరించండి, చేతులు పైకెత్తండి దేవుని సన్నిధిలో. ఎవరు నమ్ముతున్నారో వాళ్ళు మోకరించి చేతులు పైకెత్తండి. మిగతా వాళ్ళు ప్రార్థన చేయక్కర్లా, పర్వాలేదు. ఎవరు నమ్ముతున్నారో వారే మోకరించండి, చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఓ స్వరం ఎత్తండి, స్వరం ఎత్తండి. పరిశుద్ధాత్మ తన రక్తంతో కడగడానికి, యేసయ్య తన రక్తంతో కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. తన ఆత్మ పరిచర్యలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన వాక్య పరిచర్యలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెల్లి, తమ్ముడు, నానా, యేసయ్య నమ్మదగిన వాడు. లోకానికి నీ ద్వారా నిరీక్షణ కలగాలి, లోకానికి ఒక నమ్మకం కలగాలి. యేసయ్య విడిపించే దేవుడని, యేసయ్య స్వస్థపరిచే దేవుడని, యేసయ్య పరిశుద్ధపరిచే దేవుడని నీ ద్వారా నిరీక్షణ కలగాలి. చెల్లి, చెల్లెమ్మ, తమ్ముడు, అన్న,